హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగోవాలి, దాంతోపాటు నేను కూడా బాగోవాలి. మనం చేయవలసిన వంట ఏంటి అంటే చికెన్ పలావ్. అంటే నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్ చేద్దాం వచ్చేయండి. కుక్కర్ పెట్టాను, కుక్కర్లో ఆయిల్ పోసాను, కరివేపాకు వేస్తున్నాను, నల్లది లాలిక్కాయ ఒకటి వేస్తున్నాను, 2 చిన్న సైజు పలవాకులు, 1 ఇంచు దాని చెక్క, 7-8 లాలిక్కాయలు, 1 స్టార్ వేసాను, 2 పలవాకులు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చూసారా, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. నేనైతే టమాటాలు వేసాను. టమాటాలు అయితే వాటర్ కదా, అవి ఫుల్గా మొత్తం చిట్టపట్ట అంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇందులోనే. ఇందులో చికెన్ పీస్లే కాదు, నేను వచ్చి 1/2 కిలో చికెన్ వేసా. ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, 1 స్పూను ఎంచి పెట్టుకున్న ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూను చికెన్ మసాలా, మనకు తగినంత ఉప్పు, 2 స్పూన్లు పెరుగు, 1 టీ కప్పు చూసారా వాటర్, 1 కప్పు వాటర్ వేసాను. చూసారా, ఇది ఇలా ఉడుకుతా ఉంది. ఇది ఎప్పుడైతే గ్రేవ్ అయిపోయిందో అప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి నెక్స్ట్. చూసారా, మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడిపోయింది. చికెన్ ఉడికిపోతే ఎలా తెలుస్తుంది అంటే, చికెన్ ఇలా ఉడికిపోయినప్పుడు, అంటే నాటుకోడి కదా, బయలుదేరు పారం ఉడికిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా మీరు గమనించండి, ఇలా లేసి పైకి వస్తూ ఉంటుంది. మరి వాటర్ వేసుకుందామా? ఇప్పుడు నేను వస్తే నా ఉద్యమానికి నేను వేసుకున్నాను. నా ఉద్యమం ఏంటంటే మొక్క ములిగినంత వాటర్ పోసుకున్నాం కదా, ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకుని వేసుకుందాము. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. ఇంకా నేను కుక్కర్ అయితే మామూలుగా మూత పెడుతున్నాను, విజిల్ వచ్చేలా కాదు. రైస్ వేసాక విజిల్ రెప్పిద్దాం. నేను వచ్చి ఇలా పెట్టాను మూత, ఎందుకంటే కొంచెం పొంగుతూ ఉండేటప్పుడు మరుగుతూ ఉంటుంది కదా ఎసరు. అలా ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి కంపల్సరీగా. వేసుకున్నప్పుడు ఇప్పుడు విజిల్ పెడదాం. తీద్దామా? ఓకే, పర్ఫెక్ట్. ఇందులో రైస్ వేద్దాం. నేను వచ్చి ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నా, కడిగేసి 1 గంట నానబెట్టేసాను. ఈ బియ్యం ఇందులో వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసాను కదా. నా అంచనా ఏంటంటే కరెక్టు. ఇలా పెట్టామనుకో, గరిటె అలా నిలబడిపోయింది అనుకో, మనకు వాటర్కి రైస్కి కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ గరిటె ఇలా పడిపోయింది అనుకో, కొంచెం వాటర్ తీసేసుకొని సరిపోతుంది. అప్పుడు మీకు చాలామందికి వంటలు రాని వాళ్ళు, బ్యాచిలర్లు చేసుకున్న వాళ్ళు చెప్తాను నేను. అన్నీ కొలత ప్రకారంగా చేయాలంటే చేయలేం కదా. అందుకు ఇలా గరిటె నిలబడితే మనకి, నేను ఇలా కలుపుతున్నాను, రైస్ విడిపోతే చాలా నానబెట్టినట్టు. ఇలా గరిటె నిలబడింది అనుకో, ఇలా నిలబడింది అనుకో మనకి రైస్ కరెక్ట్ సరిపోయినట్టు. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఉప్పు సరిపోతుంది. కాకపోతే కొంచెం వేసుకొని నాకు అది సరిపోయింది. మరి 3 విజిల్ రప్పించేద్దాము. ఒకటి వచ్చింది కదా, మనం సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో అదే పెట్టేసాను. 2 వచ్చేసింది.